పల్లా వరప్రసాద్ గారు కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి మా కార్మిక లోకం తరఫున హృదయపూర్వక పదవీ విరమణ అభినందనలు తెలియజేసుకుంటూ వారి కొరకు చక్కటి స్వాగత సుమాలతో బహు చక్కటి శుభ స్వాగతం ప్రియ పరిపాలక గాలి మల్లుతున్నది పిల్ల జోలికెళ్ళమన్నది ప్రియురాల సింగేలనే చన్న. ఇప్పుడు మన ప్రసాద్ కోసం చూడ చక్కనోడోయమ్మ. ఈ 70 మందిలో పోల్చదగిన వాడమ్మ అత్త కాంచనీడమ్మ చూడ చక్కనోడోయమ్మ. ఈ 70 మందిలో పోల్చదగిన వాడమ్మ నిన్నటి వరకు బండి ఎక్కి వచ్చాడమ్మా. సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు అయినటువంటి శ్రీ ఎంఎన్ఎస్ సింగ్ గారిని మనందరి కరతాల గోళ్ల మధ్య సాధారణంగా స్వాగతిస్తున్నాం. వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా తప్పట్లండి దయచేస్తుంది. శ్రీ ఎస్ఎస్వి ప్రసాద్ గారిని మనందరి కరతాల గోళ్ల మధ్య వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఇటువంటి సీనియర్ డ్రైవర్లే వాళ్ళ నుంచి మేము ఎన్నో డ్రైవింగ్ మెలకువలు నేర్చుకున్నాం. ఆపరేషన్ ఛానల్లో ఒక క్రమ పద్ధతిలో డిసిప్లిన్ అనేది ఎవరి దగ్గర ఉందంటే ఇటువంటి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర మేము ప్రత్యేకంగా డ్రైవింగ్ మెలకువలను నేర్చుకున్నాం. శ్రీ ఆర్వి రమణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మరొక ఛార్జెంట్ అయినటువంటి ఎం రవికుమార్ గారిని సాధారణంగా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రండి సార్, ప్లీజ్. రవి గారు. పల్లా వరప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కార్మికులను కోరుతున్నాను. రండి సార్ ప్రసాద్ గారు. ఇంకా గట్టిగా మైక్లో నుంచి సౌండ్ అక్కడ బాక్స్లోకి రావాలండి. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఏ భాస్కరరావు గారిని వేదికను అలంకరించవలసిన సెక్షన్ ఏ గారు అనేటువంటి రవిశంకర్ గారు, గౌరవనీయులు రవిశంకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాలాతీతం అవుతుంది. ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి వరప్రసాద్ గారిని అభినందన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మనందరి తరపున వరప్రసాద్ గారికి అభినందనలు, శుభాభినందనలు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే క్రమంలో ముందుగా
అసిస్టెంట్ ఫోర్మెన్ గారు అయినటువంటి భాస్కర గారిని వరప్రసాద్ గారిని ఉద్దేశించి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కార్మిక లోకం తరఫున సాధారణంగా కోరుతున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. సూపరింటెండెంట్ పల్లా వరప్రసాద్ గారికి రిటైర్మెంట్ సందర్భంగా ఇచ్చేసిన తోటి కార్మికులకు, సీనియర్ మా సూపర్వైజర్లకు, మెకానికల్కి, అలా డ్రైవర్స్కి, అలా వరప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంఈ సెక్షన్ తరఫున ధన్యవాదాలు అన్నది. అలానే స్టేజ్ని అలంకరించిన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, సింగ్ గారికి, ఎస్ఎస్ ప్రసాదరావు గారికి, ఏఈ అయిన జనరేటర్స్, అలానే ఎంఈ సెక్షన్ ఏఈ అయిన రవిశంకర్ గారికి, అలానే సీనియర్ డ్రైవర్ అయిన బంకా సంజేశ్వరరావు గారికి, జానకిరామ్ గారికి, జేఈ అయిన ఎంఈ సెక్షన్ తరఫున నమస్కారం అండి. మా వాళ్ళు పల్లా వరప్రసాద్ గారు 34 సంవత్సరాలు స్పోర్ట్లో సర్వీస్ చేసి 92లో కలసిగా జాయిన్ అయ్యి అంచెలుగా ఎదిగి గ్రేజర్ నుండి చాలా ఏళ్ళు డ్రైవర్కి వెళ్ళడానికి సంకోచించారండి. అంటే కొద్దిగా భయపడేవారు డ్రైవింగ్ చేయడానికి. కానీ కొంతమంది ప్రోద్బలంతో వెహికల్ కూడా అలా నెమ్మది చిన్న వెహికల్ తీస్తూ ఇప్పుడు నెంబర్ 1 డ్రైవర్గా ఎదిగి అంచెలుగా, అంటే ఇప్పుడు మనకి అంబులెన్స్లో ఎక్కువ సర్వీస్ చేశారండి హాస్పిటల్లోనే. మనకి డ్రైవర్లు ఎవరు వాంటికి వచ్చినా ప్రస్తుత పలానా డ్రైవర్ రాలేదు మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి అంటే ఆయన డ్యూటీ కాకపోయినా పరిగెత్తుకొని వెళ్ళిపోయి జాయిన్ చేసి ఆయన చేసేవారండి. ఆయన కోసం ఓటీలు కానీ టైమప్లు కానీ ఏం అడిగేవారు కాదు అని సేవలు అలా అందించారు. సెయింట్ పీటర్స్ హై స్కూల్లో క్లాస్మేట్ అండి. మేము 1982లో 10th క్లాస్ పాస్ అయ్యాము. ఆయన్ని చూస్తుంటే మాకు అప్పుడే చూస్తే ఎలా ఉన్నారో రిజల్ట్ తప్ప సేమ్ అదే స్ట్రక్చర్ ఉంది వాళ్ళకి కూడా, ఏమాత్రం మార్పు లేదు. ఓకే, అయితే మేము అతని గురించి ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే మేము బాగా అమలు చేసే బ్యాచ్. ఆయన మొదలు కలిసేవాడు కాదు. ఇప్పుడు కూడా అంతే, నవ్వుతూ ఉండేది మనం. మేము బాగా అమలు చేసే బ్యాచ్. డబుల్ కాసేవారు మాస్టర్ దగ్గర ఒకరి కూడా. బట్ ఎక్కడో మూల ఉన్నట్టు ఉండేవారు అనమాట. అయితే బ్యాచ్ మేట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ లక్కీగా పోర్ట్లో కలుసుకోవడం, కలిసి ఉండడంలో ఒక విష్, నవ్వుతూ ఒక మరపింపు, దానివల్ల ఇక మీదట ఇక్కడ ఇచ్చిన డెడికేషన్ని పూర్తి సమయం వారి యొక్క కుటుంబం మీద పెట్టి వాళ్ళు మీతో సేవ చేయడం అందరూ ఆనందం గడపని కోరుకుంటున్నాను. అలాగే మేడం గారు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఆయన్ని ఎంతగా ఎంత మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడారో మీరు కూడా ఇక్కడి నుంచి ఆయన అంత చక్కగా చూసుకోని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక అలంకరించినటువంటి ఎస్సీ గారికి, ప్రసాద్ గారికి, అసిస్టెంట్ గారికి, సన్యాసరావు గారికి, జేఎన్ జానకిరామ గారికి, ముఖ్యంగా సన్మాన గ్రహీత వరప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదికని ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించినటువంటి కుటుంబ సభ్యులకి, రిటైర్ అయిన ఎంప్లాయీస్కి, కార్మికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వరప్రసాద్ గారు ఏంటంటే, నేను ఈ సెక్షన్కి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన్ని చూసిందే తక్కువ. ఆయన అంత కామ్ గోయింగ్, ఏం పని చెప్పినా కనిపించడం, అంబులెన్స్ని చూసుకోవడం, అదే చూసుకోవడం తప్పించి ఆయన నుంచి ఏ రిమార్క్ ముందు నా దగ్గరికి రాలేదు. ఆయన పని ఆయన చూసుకుంటారు. చాలా మృదు స్వభావి, నిరాడంబరంగా ఉంటారు. అసలు ఆయన డ్రైవర్ అనుకోం. మేము సెక్షన్కి వచ్చిన తర్వాత డ్రైవర్ నేను అనుకోలేదు. అంత సింప్లిసిటీగా ఉంటారు. ఆయన రిటైర్ అవుతున్నందుకు మా సెక్షన్లో ఒక డ్రైవర్ వెళ్ళిపోతున్నందుకు మేము బాధపడుతున్నాం. ఎందుకంటే అది తీరని లోటే మాకు, మా సెక్షన్కి. కానీ తప్పదు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుని నమస్కారాలు తెలియజేస్తాను. వేదికను అలంకరించినటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. కూడా ఏ మాట కూడా తిరస్కరించకుండా మమ్మల్ని అందరినీ గౌరవించి చక్కగా వెళ్ళిపోయేవారు. ఆయన ఈ 34 పెద్దలందరికీ, మా తోటి కార్మికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం తెలియపరచుకుంటూ నేను సార్ ఏ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎస్ఎస్వి ప్రసాద్ గారిని కార్మిక లోకం తరఫున కోరుతున్నాను సార్. ప్లీజ్. సభకు నమస్కారం అండి. వేదిక అలంకరించిన పెద్దలు మా ఎస్సీ గారికి, మా కొలీగ్ ఏఈ గారికి,
తర్వాత సన్నేశ్వర గారికి, అసిస్టెంట్ ఫోర్మెన్ గారు, జేఈ గారు, ముఖ్యంగా ఈ రోజైన సన్మానకరైనటువంటి వరప్రసాద్ గారు మరియు ఈ వాళ్ళ కుటుంబ సభ్యులు, మా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి. ఈ వరప్రసాద్ గారి గురించి ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పినట్లుగా చాలా సౌమ్యుడు. అసలు ఆయన ఉద్యోగం నేను కూడా ఇక్కడ కొన్నాళ్ళు చేశానండి. అసలు డ్రైవర్ అని కూడా మాకు తెలియదు. అంత కామ్గా ఎక్కువగా జీజెచ్ హాస్పిటల్ సర్వీస్ ఎక్కువ చేసేవారు ఆయన. ఇటువంటి మంచి వ్యక్తిని మరి లేకపోవడం కొంచెం ఇబ్బంది అయిన విషయమే, కానీ మరి తప్పదు. మరి కాల పరిమితి ప్రకారంగా పోర్టులో 60 సంవత్సరాలు చేసాక రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి మరి ఆయన రిటైర్మెంట్ అవుతున్నారు. సరే, ఏదైనప్పటికైనా మిగతా జీవితం కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్దేశించి తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మాన్యవర్యులు శ్రీ ఎస్సీ గారిని, ఎంఎన్ఎస్ సింగ్ గారిని మనందరి తరఫున కోరుతున్నాం. ప్లీజ్ సార్. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన ఈఎస్ రవిశంకర్ గారికి, నా కొలీగ్ ప్రసాద్ గారికి, మరియు సన్యాసరావు గారికి, ఏఎఫ్ గారికి, అందరూ కూడా, మరి ముఖ్యంగా సన్మాన గ్రహీత, ఈ పోర్ట్లో 1992లో డ్రైడాక్లో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా తన యొక్క సర్వీస్ అందిస్తూ ఈ యొక్క పోర్టుకి, కార్గో హ్యాండ్లింగ్కి తన యొక్క వంతుగా సేవ చేస్తూ 34 సంవత్సరాలు సుదీర్ఘంగా వర్క్ చేసి సూపర్ యాన్యుయేషన్ అయిన సందర్భంగా ఆ యొక్క సభలో 4 మాటలు ఆయన గురించి మీ అందరి సమక్షంలో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఆర్గనైజర్స్కి, నా యొక్క కొలీగ్స్కి, మరి ముఖ్యంగా ఎల్డర్స్, ఈ సెక్షన్ ఎల్డర్స్ చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వటం, వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా కావాలి. రాను అంటే మన యొక్క ఈ యొక్క రిలేషన్స్లో పూర్వకాలానికి ఇప్పటికి చాలా మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ యొక్క యూనిటీగా, సాంప్రదాయ ప్రకారంగా ముందుకొస్తూ దీవించడానికి వచ్చిన ఈ యొక్క ఎల్డర్స్కి అందరూ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ, ఈ యొక్క ముఖ్యంగా వరప్రసాద్ గారు, ఆయన గురించి ఇదే డైరెక్ట్ విట్నెస్. ఏ వ్యక్తి అయినా సరే డెడికేషన్గా కానీ, మంచిగా కానీ, అన్ని ఇష్యూస్లో ముందుకు పోయే కార్యక్రమంలో ఈ సొసైటీకి మరియు ఉద్యోగపరంగా కానీ, డిసిప్లిన్గా కానీ ముందుకు పోతే వచ్చే ఆనందం మన కళ్ళారా చూస్తున్నాం. దానికే తాత్కారణం ప్రసాద్ గారు 34 సంవత్సరాల తర్వాత ఎంత ఆనందంగా మనందరి సమక్షంలో రిటైర్ అవటం ఉన్నది. ఇది ఒక విట్నెస్ అనే ఈ సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. మనందరిలో ఆ యొక్క అవకాశం ఎంతమందికి వస్తుందో తెలియదు. చాలా కాలం, చాలా మార్పులు వస్తున్నాయి, ముందుకు పోతుంది. అయినా సరే మన యొక్క అంటే డెడికేట్గా వాళ్ళు లాగంటే వెళ్ళిపోతున్న పెద్దల్ని ప్రొసీడ్ అవుతూ ముందుకు పోతే మన యొక్క ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి, ఆర్గనైజేషన్ బాగుంటే మన ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి. తద్వారా ఈ యొక్క మన జీవితం అంటే తదుపరి జీవితం ముందుకు పోతుందని ఒక ప్రసాద్ గారి వల్ల విట్నెస్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రసాద్ గారి గురించి చాలా సౌమ్యుడు, మితభాషి, అసలు డ్రైవర్గానే మాకు తెలియదు, చాలా కామ్ గోయింగ్. కానీ ఈ యొక్క బాధ్యత కానీ 50% మనం ఇచ్చిన జీతానికి నెరవేర్చితే మన పిల్లలు బాగుంటారు, బ్లెస్సింగ్లోకి వెళ్తారు. తద్వారా మన యొక్క అన్ని విషయాలు కూడా బాగుంటాయి. దానికి ప్రధానం అంటే మన యొక్క విట్నెస్ మన ప్రసాద్ గారు. ఇప్పుడున్న జూనియర్స్ అందరూ కూడా ఆయన్ని అనుగుణంగా చూసి మితభాషగా ఉండి, తక్కువ మాట్లాడి, డెడికేటెడ్గా ఉండి, ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేసుకుంటా పోతే ఎవరికి కూడా ఒడిదుడుకులు ఉండవు. మనం కూడా అంటే ఆయన ఈవేళ రిటైర్ అవుతున్నారు. నేను అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే షార్ట్లీ కూడా నేను కూడా రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇంతవరకు ఏదైతే ఈ సెక్షన్లో ఉద్యోగపరంగా
హ్యూమన్ టచ్గా మాట శాస్త్ర ఉద్యోగులతో ఎలాగైతే ముందుకు పోయారో ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనకి ఆ విధంగా పే బ్యాక్ టు సొసైటీ అంటే పూర్ పీపుల్కి ఆయన యొక్క శక్తి వంచన లేకుండా కాస్త కూస్తుంటే రిటైర్మెంట్ టైంలో ఎంతవరకు గవర్నమెంట్కి కానీ మనకు ఉద్యోగపరంగా కానీ అందరికి కూడా ఒక సర్వీస్ చేస్తడం జరిగింది. సర్వీస్లో ఆయనకి ఉన్న ఆరోగ్యం ఆ యొక్క భగవంతుడు రిటైర్ అయిన తర్వాత కూడా అనుగ్రహిస్తాడని తలస్తూ, మరి ముఖ్యంగా అటువంటి డెడికేటెడ్ ఉన్న వర్కర్స్ వెళ్ళిపోతున్నందుకు చింతించకుండా వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు, ఎంత డెడికేషన్ తోటి ఉన్నారు, ఎంత అంటే డిసిప్లిన్ తోటి ఉన్నారు, ఆ యొక్క లక్షణాలని మనం అందరూ కూడా ఉన్న జూనియర్స్ అలవర్చుకుని మనకు ఆర్గనైజేషన్కి కార్గో హ్యాండ్లింగ్కి తోడ్పడతారని ఆశిస్తూ, ఇప్పుడు జాయిన్ అయిన తర్వాతే మన యొక్క రిటైర్మెంట్ డేట్ కూడా డిసైడ్ అవుతుంది. మనం ఎంత వర్క్ చేసాం, ఎంత డెవలప్ చేసాం, మన వంతు ఎంత మన యొక్క ఆర్గనైజేషన్ అన్నది మనం ఆలోచించుకోవాలి. ఆ తద్గుణంగా ఆ యొక్క శక్తిని మరియు ఆరోగ్యాన్ని ప్రసాద్ గారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మరి ముఖ్యంగా మన ఈఎక్సీ గారు వచ్చారు, దేవేశ్వర గారు. గౌరవనీయులు ఈఎక్సీ గారైనటువంటి దేవేశ్వర గారికి గట్టిగా చెప్పట్లు. ప్లీజ్ వెల్కమ్ సార్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. చాలా సంతోషం అందరూ ఒక వేదిక మీద రావటం. ఇంకా చాలా మంది కూడా అంటే అదర్ ఏరియాస్లో చాలా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావాలనే తపంతో ఉన్నారు. ఎందుకంటే మంచి వ్యక్తికి ఆ యొక్క ఆదరణ ఉంటుంది. ఈ యొక్క అందరి సమక్షంలో ఈ 4 మాటలు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా, మరి ముఖ్యంగా సన్మాన గ్రహీతకు, ఆర్గనైజర్స్కు, సెక్షన్ ఆఫీసర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తూ ఎంతటితో ముగిస్తున్నాను. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందుగా మా సీనియర్ ఆఫీసర్ సింగ్ గారికి, అలాగే పోలింగ్ ఆఫీసర్స్ అందరికీ, స్టేజ్ మీద ఉన్న వారికి, రిటైర్డ్ మన సీనియర్ సన్యాసరావు గారికి, అలాగే ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఆఫీసర్ ఎంప్లాయీస్ని చూస్తున్నాను నేను, డ్రైవర్స్ని, అలాగే వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే నా తోటి కార్మికులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. సారీ చెప్తున్నాను ముందుగా లేట్ వచ్చినందుకు, కొద్దిగా పనులుండి. ఎనీవే ప్రసాద్ గారితో సెక్షన్కి నేను ఎప్పుడు కంటిన్యూస్గా వర్క్ ఎప్పుడు చేయలేదు. సెక్షన్లో ఎంఈ సెక్షన్లో స్టార్టింగ్ మెకానిక్గా ఇదే సెక్షన్లో జాయిన్ అయ్యాను. మోటార్ వెహికల్ సెక్షన్లో మెకానిక్ గ్రేడ్గా 2005లో వెళ్ళాను, 2003 2003లో వెళ్ళాను. అప్పుడున్న 2 years పరిచయమే. తర్వాత సెక్షన్తో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నా సరే, నాకు మెకానిక్స్ తోటి, డ్రైవర్స్ తోటి ఎనలేని సంబంధం ఉంది అందరితో. ఈ సీనియర్ డ్రైవర్స్ అవ్వండి, సీనియర్ మెకానిక్స్ రిటైర్ అయిపోయిన కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళతో. ఇందులో ప్రసాద్ ఎప్పుడు సైలెంట్గా ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్న ప్రసాద్ గారు, మన ప్రసాద్ గారు సైలెంట్ మ్యాన్. అసలు డ్యూటీకి వస్తాడు, వెళ్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. కానీ ఎప్పుడు ఎలిగేషన్ అంటే ఎప్పుడు చూడలేదు నేను ఆయన దగ్గర నుంచి. కంప్లైంటింగ్ నేచర్ కానీ అటువంటి పద్ధతులు ఎప్పుడు నేను చూడలేదు. ఇదే సెక్షన్లో మన ఎంఈ సెక్షన్లో పోర్ట్ వర్క్షాప్ పక్కన ఉండేది చెప్పాలి. ఆయన ఈ సుదీర్ఘమైన పూర్తి సర్వీస్ చేశాడంటే ఆయన ఫ్యామిలీ ఆయనకి చేసిన సపోర్ట్ కూడా అని చెప్పాలి. రానున్న కాలంలో పరిస్థితి ఎలా ఉందంటే, మనం రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు, ప్రీవియస్గా వస్తున్న వాళ్ళు అని చెప్పేసి అనుకున్న ప్రజెంట్ ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి మేనేజ్మెంట్ ఆలోచన ఉంది. ఎందుకంటే మేనేజ్మెంట్ అంటే షిప్పింగ్ మినిస్ట్రీ వాళ్ళు మన ఎంప్లాయీస్ని తగ్గించే కార్యక్రమంలో విఆర్ఎస్ అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా అవ్వకపోతే సిఆర్ ఇచ్చి పంపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఆయన రిటైర్ అయిపోతున్నందుకు చాలా ఆయన అదృష్టవంతులని చెప్పాలి. ఇప్పటికే కాలాతీతం అయినట్టుంది. మీ అందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా ఎస్సీ గారికి, మిగతా ఎంఈ సెక్షన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. నమస్కారం. ఈ సభకు చేసిన ఆఫీసర్స్కి,
నాతోటి కార్మికులందరికీ నమస్సమాజం. నేను బోర్డులో జాయిన్ అయ్యి 34 సంవత్సరాలు పూర్తిగా సర్వీస్ చేసి ఈ నెల రిటైర్ అవుతున్న సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకాలం నేను చక్కగా సర్వీస్ చేసినందుకు కారణం మా ఆఫీసర్లు, నా తోటి ఉద్యోగులు, నా యొక్క కుటుంబం అందరి ఆశీస్సులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. చూడముచ్చటని శతమానం భవతి శతాయత్తురు సత్సతేంద్రియ ఆయుష్సేవేంద్రియే ప్రతిదిష్టది. రాళ్ళల్లో ఇసకల్లో రాసారు ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కళ్ళలోన తీయగా విడికి తెచ్చుకో. మా అందరి చక్కగా మీ దంపతులపై అలా 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 పూలవానలు కురుస్తున్నాయి. మరి అలాంటప్పుడు మీరు నవ్వాలి కదండి ప్రసాద్ గారు. మరి ఆ దంపతులు వారి పదవీ విరమణను సెక్షన్ అధికారులైనటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక చక్కటి చిత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది. దృశ్యాలతో వరప్రసాద్ గారిని, అలాగే సత్యవతి గారిని సత్కరించడం జరుగుతుంది. మరి అనంతమైనటువంటి ఈ కార్మిక లోకము యొక్క అభిమానం, ప్రేమ వారికి ఒక తీపి గుర్తుగా చిరకాలం గుర్తుండిపోయేలా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి నిర్వాహకులకు ధన్యవాదాలు. అలానే ఆనాడు 7 అడుగులు 3 ముళ్ళు, ఈనాడు 1000 దీవెనలు. మరి ఈ జంటకు విరివిగా మనందరి తరఫున భగవంతుడు